భయా డ్రాగన్ కోసం మన జూనియర్ ఎన్టీఆర్ తన తన స్టంట్స్ అన్ని అంటే యాక్షన్ సీక్వెన్స్లో స్టంట్స్ అన్ని తన పర్ఫామ్ చేసుకుని డిసైడ్ అయ్యనమాట. అంటే నో బాడీ డబుల్ రోల్ పాలసీని యాడ్ చేసుకున్నాడు అనమాట. ఇలా చాలామంది ఉంటారు, మన టామ్ క్రూస్ ఇలా కొంతమంది చాలామంది స్టార్స్ చేస్తారు మన దాంట్లో, పెద్ద పెద్ద స్టార్సే. అలా ఎన్టీఆర్ కూడా ఇంతకుముందు అయితే ఎన్టీఆర్కి ఈశ్వర్ హరీస్ అని ఒక అతను చేసేవాడు బాడీలో, RRRలో వార్ 2లో వాడు కొన్ని సీన్స్ చేశాడు. కానీ అతను అంటే న్యూస్ ఏంటంటే కొద్దిగా పే ఎక్కువ ఉందని మానేసినా సరే ఇంకొన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు బోల్మంది. కానీ ఎన్టీఆర్ మన యాక్షన్ అనేది డ్రాగన్ కోసం రాగా అథెంటిక్గా ఉండడానికి తన స్టంట్స్ అన్ని తనే చేసుకుంటాడు. చాలా స్లిమ్గా బాడీ మొత్తం చాలా ట్రాన్స్ఫర్ అయ్యాడు, లుక్స్ కూడా చాలా ట్రాన్స్ఫర్. ఐ థింక్ డెడికేషన్ వేరే లెవెల్లో చూపిస్తున్నమాట డ్రాగన్ సినిమా కోసం. ఐ థింక్ చాలా ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఎన్టీఆర్ ఎప్పుడులాగే లిమిట్స్ అనేది పుష్ చేస్తూ ఉన్నాడు. ఐ థింక్ డ్రాగన్ ఒక బ్లాస్ట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.